సహజు గుడ్ మార్నింగ్, శుభోదయం. ఏందన్నా ఏం బూట్లేసి చక్కగా ఇగో బాయ్ పాయట్లు, పాల పాయట్లు తీసుకుపో అమ్మకి పో. రా టైం అవుతుంది, టీ చేయాలంట. హాయ్ అండి మీ అందరికీ. ఇంకా పాల పాయలు తీసుకొచ్చాను. ఇంకా ఏమన్నా ఈరోజు తీసుకొచ్చానంటే మా అమ్మ పాలు పోయిరా ఈరోజు. ఏమైనా మా పాలు దొడ తాగిందంట. ఇంకొక గుర్తు నీళ్ళు తీసుకుపోతున్నాడు బర్రెకి. రాజకుమారి ఏం చేస్తున్నావు? దోశ ఫెయిల్ అయిపోయిందా? ఇడ్లీ చేసావా? సుహాసిని గుడ్ మార్నింగ్, శుభోదయం చెప్పినానా? హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ బక్కమ్మాయిని సుహాసిని. ఓకే అండి, కష్టం టైం వచ్చి 10:07 అవుతుంది. ఈరోజు లేట్గా లేచింది, 6 గంటలకు లేచాము. ఎందుకంటే కొంచెం ఫస్ట్లో బాగా హడావుడిగా ఉంది, కానీ టిఫిన్ అనేది హోటల్ అనేది రోజు రోజుకి మెట్టి కొంచెం తగ్గిపోతూ ఉంది. తగ్గడం పెరగడం అదొక స్టాక్ మార్కెట్ లాగా, మన జీవితం ఎలాగో టిఫిన్ కూడా అలానే. అందుకని చెప్పేసి ఈరోజు కొంచెమే, అంటే ఒక వాయాన్నర, అంటే ఒక 30 ఇడ్లీలు 40 ఇడ్లీలు చేసింది రాజకుమారి. దాంట్లో ఈరోజుకి పూరీలు కూడా ఎవరు అంతకు తక్కువ అంటే తీసుకోవట్లేదు. అందుకని చెప్పేసి పూరీలు ఈ రోజు వరకు చేయట్లేదు. తర్వాత వచ్చేసి దోశలు పోతుంది, దోశలను ఇడ్లీ ఇంకా టీ. అందుకని చెప్పేసి మా అమ్మ పాలు పోయిపోతే వెళ్ళి నేను తీసుకొచ్చాను అనమాట పాల ప్యాకెట్లు. సహస్రారా సాధు పక్కన అండి, వాళ్ళ తాత తీసుకోవాలని చెప్పేసి అక్కడే ఉన్నాడు. రారా ఏం సుహాసిని, పిల్లలిద్దరు మాతో పాటు లేవాల్సినానండి. ఇంకా సుహాసిని మాత్రం గిత్తుకోవాలని కింద దింపుతూ ఉంటేనేమో ఫుల్ మంచు కదా, ఈ బండ్లు అనేవి చల్లగా ఉంటున్నాయి. అందుకని చెప్పేసి కింద దించట్లేదు. మొన్నే జలుబు ఎత్తే ఇండిషన్ చేయించుకొని వచ్చాను, కానీ ఇంకా మళ్ళీ ఓట తగ్గల, కొంచెం ఉంది. రాజకుమారి ఇడ్లీ చేయడం అయిపోయిందా? దోశలు పోతున్నావా? అవును, దోశ ఎంతో చెప్పు మన సబ్స్క్రైబర్లకి. ఒక దోశ ఎంతమ్మా? కేవలం 10 రూపాయలేనండి ఒక దోశ వచ్చేసి. ఇంకా మన పల్లెటూరులో అన్ని తక్కువ రేట్లో ఉంటాయి. మళ్ళీ ఇడ్లీ 10కి 3, 10కి 1 దోశ, 10కి 1 మళ్ళీ పూరి, అలాగ అమ్ముకుంటున్నాం కదా. ఆట ఊళ్ళో 15 రూపాయలు అమ్ముతున్నారు దోశ, కానీ మనం కొంచెం ఇప్పుడిప్పుడే మొదలు పెట్టింది. అది కాక చిన్న పెన్ను మీద చేస్తుంది. 10 రూపాయలు అయితే వర్త్ వర్మ వర్త్. రాజీ చెప్పడం మర్చిపోయాను, నేను రోజు పనికి వెళ్తున్నా. కారు మంచిలో సుభాని అని పిలిచాడు, కానీ కనీసం వారం పెట్టి ఇంటికాడే ఉంటున్నానండి. పనులు లేకనే, అసలుకి ముఖ్యంగా పనులు లేవని చెప్పేసి మనం ఈ హోటల్ కూడా స్టార్ట్ చేసింది దానికే. ఏదైనా ఒక రూపాయి వచ్చిందిలే అని చెప్పేసి ఇంకా ఏదో ఒక మార్గం చేయాలి కదా. అందుకని చెప్పేసి ఇంకా హోటల్ అయితే ప్రారంభించాము. ఇదేమో కొంచెం టెల్లో నడుస్తూ ఉంది, చేసేదేం లేదు. కొన్నాళ్ళ వరకు నడుస్తూనే కొంచెం అలవాటు అవ్వాలి కదా. ఉచ్చులు అలవాటు అవుతా ఉంటే డైలీ వస్తూ ఉంటారు. ఇంకా సాయంత్రం పూట ఏమో బజ్జీలు మానేసింది, బంగాళదుంప బజ్జీ మానేసి ఓన్లీ ఇంకా పునుగులు గారెలు ఈ 2 చేసుకొని వెళ్తున్నాము. నిన్న కూడా ఇంకా నేను చేసుకొని వెళ్ళినా కూడా నిన్న పునుగులు మొత్తం సేల్ అయినాయి, కానీ గారెలు సగం ఉండిపోయినాయి. ఇంకా ఏదో అర్థం కావట్లేదు నాకు కూడా. సర్లే, పోయే రోజులు ఉంటాయి, ఉండే రోజులు ఉంటాయి, రెండింటిని సర్దుకుపోవాలరా నాని అని చెప్పేసి నా మనసు ఏమో అట్టా ముందుకు నడుతుందన్నమాట. ఇంకా లేకపోతే ఇంకో మనసు వచ్చేసేమో పెట్టబోతే తీసిన ఒక మొత్తం లాభం నష్టం వస్తుంటే ఏం పెడతావు అని చెబుతుంది. అయినప్పటికీ ఫస్ట్దే ఎంచుకున్నాను, ఇంకా ముందు వెనక అయ్యే డబ్బులు వస్తాయని చెప్పేసి. తర్వాత మన సబ్స్క్రైబర్లు కూడా చాలామంది ఇంకా అన్న ఆ టిఫిన్ డబ్బులు ఎంత వస్తున్నాయో లాభం ఎంత వస్తుందో చెప్పలేదు అన్న అంటున్నారు కదా. నా మాట అంటేనే మీకు అర్థమైపోతుంది కండి. ఇంకా దానికే సరిపోతుంది, ఒక్కోసారి దాంట్లో కూడా రావట్లేదు. అది మాట మ్యాటర్, ఓకేనా. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా విషయం పక్కన పెట్టేస్తే అవి వస్తూ ఉంటే పోతూ ఉంటాయి అని మనం దాని గురించి బాధపడితే మనం అసలుకి ఏది ముందు అడిగేయలేము, ఓకేనా. ఈ రోజైతే ఇంకా నేను పనికి వెళ్తున్నాను. ఇంకా పనికి వచ్చేసి కారు మంచులో వెళ్తున్నాను. ఇంకా రాజకుమారి నువ్వు త్వరగా ఇస్తే నేను పోయి అమ్మేస్తాను. నువ్వేమో త్వరగా అన్న ఒక 2 క్యారేజీ పెడితే నేను ఇంకా పనికి వెళ్తాను. మధ్యాహ్నం నుంచి నువ్వు మొదలు పెట్టుకుందాను మళ్ళీ. ఈరోజు పునుగులు గారెలు ఏమైనా చేసేది ఆ 3 చేసుకో, తక్కువ చేసుకో, ఓకేనా. రోజు ఇట్లా సేల్ అవ్వట్లేదు కదా, అలాంటప్పుడు కొంచెం ఒక కేజీ పోసేదాన్ని ఒక 1/2 కేజీ పోయి, ఓకేనా. 2-3 నెలలు అయితే కాలువ వచ్చిద్దిలేండి. కాలువ వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ బాగుంటుంది, అప్పుడు ఫుల్ బిజీగా ఉండిద్ది. కాలువ వస్తే ఇంకా ఉదయాన్నే చీకటితోనే పనికి వెళ్తారు. ఒక 10 మంది పోతారు. ఆ 10 మంది గినాలు చెక్కుతుంటే ఖచ్చితంగా వాళ్ళకి టిఫిన్లు కావాల్సి వచ్చింది.
అప్పుడు ఆ 10 మందికి మనం టిఫిన్ పంపించాలి కదా, అది మాట ప్లస్ పాయింట్. అలాగా ముందు రోజుల్లో ఉంటుంది. ఇప్పుడు హడావిడి అంతా కరువు అండి, మా ఊర్లో అంతా కరువే పాపం. కాలువ రాక ఆ పనులకి మిరగాలకి వెళ్తా, చివరికి ఒకప్పుడు మిరగాలు కూడా 400 300 ఉండేది, ఇప్పుడు 250, చివరికి 100 రూపాయలు కూడా దిగిపోవచ్చు. ఎందుకంటే మిరగాలు తక్కువ అయితే ఏం చేస్తారండి, ఇంకా 100 రూపాయలు అయినా ఏడొస్తాయి అని చెప్పేసి పరిగెత్తుకుంటూ పోవాల్సిందే. ఓకేనా, ఇంకా అది పరిస్థితి. మా చీడు ముక్కమా ఏందో ఏడుతుంది, అబ్బో చీడు రాయ్. సరేనండి, ఇంకా నేను త్వరగా పోయి టిఫిన్ అమ్మేస్తాం, రాజకుమార్ ఏమో ఇంట్లో పనులు చేసుకునేది. ఓకేనా, చెప్పు. సరేనండి, రాజు ఏమంటుందంటే ఇంకా అన్నం వండిద్ది అంట, రాత్రి కూర ఉందంట, ఇంకా అది క్యారెట్లు పెట్టుకొని పోవడానికి టైం లేదా అని చెబుతుంది. నేను ఇప్పుడే ఇంకా పట్టుకొని వెళ్తున్నాను, ఇడ్లీనో దోశ, త్వరగా వెళ్ళి ఇంకా అమ్ముకొని వద్దాం. రాజకుమార్ ఏమో ఇంట్లో పనులు చేసుకునిద్ది. సారా పదం దామా. ఓకేనండి, ఇడ్లీ అయితే పూర్తిగా అమ్మేసాను, ఇంకా దోశలు కూడా అయిపోయినాయి. ఇంకా టైం వచ్చేసి ఖచ్చితంగా 8 అవుతుంది, ఇంకా పనికి వెళ్ళాలి, ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం పదండి. సరేనా, ఓకేనండి, టిఫిన్ అయితే అమ్మేసి వచ్చేసాను. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా 10 9 అవుతుంది. రాజీ ఏం కూరండి? గోంగూర పట్టుకునకలా తప్పుకుందా మొత్తం అమ్ముడు పోయినాయి. ఇడ్లీ దోశ కూడా, దోశ 2 మిగిలినాయి కానీ నేను పెట్టు. సోహ నిద్రపోతుందా? ఇప్పుడే పాలు ఇచ్చి నిద్ర కూర్చాను, తీసుకుని మంచిగా తీసుకున్నా. ఓకేనండి, గోంగూర వట్టి తునుకలు చాలా బాగుంటుంది కర్రీ. ఇది ఈ కర్రీ మీకు చూపించాల్సింది, వ్లాగ్ తీయలేదు ఈరోజు. ఈ కర్రీ వ్లాగ్ అయితే నెక్స్ట్ వీడియోలో పెడదాం వీలుంటే. రాజీ నేను వెళ్తున్నా మరి, జాగ్రత్త సరేనా? పిల్లలిద్దరికి శుభ్రం స్నానం చేయించేసి సాధువాను స్కూల్ తీసిపో. నేను వెళ్తున్నా, మధ్యాహ్నం వస్తాలి, పని ఇక్కడే అంట. ఓకేనండి, పనికి అయితే బయలుదేరుతున్నాను. రాజకుమారి యథావిధిగా మళ్ళీ సాయంత్రానికి ఇంకా పునుగులు గారెలు బజ్జీలు చేసుకోవాలి. నేను 5 గంటలకు వస్తాను కదా, ఇంకా 5:30 కాంచి ఇంకా నేను కూడా అక్కడ అమ్ముకొని ఉంటే రాజకుమారి మళ్ళీ ఇంట్లో పని చేసుకునిద్ది. ఓకేనా అండి, ఈ రోజు వరకు వీడియో ఇదే. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. మీ అందరికీ బాయ్ బాయ్ చెప్పినా లైక్.